ఖమ్మం సెక్టర్ పరిధిలో ఎల్ఓసి వెంట విధులు నిర్వహిస్తూ వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు అనంతపురం జిల్లా నార్పళలో ముగిశాయి. మృతదేహాన్ని ఆర్మీ అధికారులు నార్పళకు తీసుకొచ్చారు. సుబ్బయ్య అమర్ రహే, భారత మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ ఊరిలోని విద్యార్థులు, గ్రామస్తులు ప్రదర్శన నిర్వహించారు. ఆర్మీ అధికారులు సుబ్బయ్య భార్య, తల్లికి భౌతిక కాయంపై ఉంచిన జాతీయ జెండాను సైనిక లాంఛనాలతో అందజేశారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ఓవర్ టు యు. నిర్వహణలో అసూలు బాసిన వీర జవాన్ సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొనడానికి వేలాది మందిగా జనం తరలి వచ్చారు. ముఖ్యంగా సినిమాల్లో చూస్తుంటాం మనం, మామూలుగా సినిమాటిక్ గా హీరోలు 100 మందిని కాపాడి హీరోయిజం ప్రదర్శిస్తున్నారు. అయితే నిజ జీవితంలో తాను 30 మంది ప్రాణాలను కాపాడి తాను దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొనడానికి ప్రస్తుతం వేలాది మంది జనం అందరూ కూడా ఇప్పుడు నార్పల గ్రామానికి తరలి వచ్చారు. నార్పల గ్రామంలోని ఆయన సొంత తోటలోనూ ఆయనని ఖననం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఆర్మీకి సంబంధించిన అధికారులందరూ, ముఖ్యమైన అధికారులందరూ కూడా తరలి వచ్చారు. చిన్న వయసులో, కేవలం 43 ఏళ్ల వయసులోనే ఇప్పుడు ఆర్మీలో పనిచేస్తూ జవాన్ అంటే 30 మంది ప్రాణాలను కాపాడి తాను ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ సుబ్బయ్యను చూడడానికి, కడసారిగా చూడడానికి కూడా వేలాది మంది జనం ఇక్కడికి తరలి వచ్చారు. ఆర్మీలో వీర మరణం పొందిన సుబ్బయ్యతో పనిచేసిన కొంతమంది ఆర్మీకి సంబంధించిన అధికారులు ఉన్నారు. వారి మాటలు కూడా విందాం. सुबेदार मेजर बलवीर सिंह 615 बटालियन एनसीसी। हमारे ये हवलदार सुबैया 9 मद्रास यूनिट और पोस्टेड थे अभी 25 RR बटालियन रजौरी JNK में। तो वहाँ पे ये आईडी ब्लास्ट हुआ है, जिसकी वजह से हवलदार सुबैया वीरगति को प्राप्त कर गई। सुबैया 25 राष्ट्रीय राइफल्स में पोस्टेड था। वहाँ लाइन ऑफ कंट्रोल में रेगुलर पेट्रोलिंग के टाइम में एक विंटेज मतलब पुराना आईईडी ट्रिप हो गया गलती से, और उसके वजह से ये वीर मृत्यु प्राप्त हो गया. యాక్చువల్లీ లైన్ ఆఫ్ కంట్రోల్లో పెట్రోలింగ్కి వెళ్ళే టైంలో అలా గల్తీలో ఎప్పుడో పురాణా ఐఈడి ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. తోటిచారులు ఇతను చాలా సిన్సియర్టీగా, క్లియర్టీగా పనిచేసేవాడు. ఎవరికి ఏ రకంగా ఇబ్బంది ఉండడం లేదు. ఇతని నుంచి చాలా మంది పిల్లలు కూడా చాలా ఆదేశిస్తున్నారు. చాలా 25 RR నుంచి చాలా మంది 9 మద్రాస్, మళ్ళీ 25 RR చాలా మంది ఇతని కోసం చాలా రెఫర్ అవుతున్నారు. 2005లో భర్తీ అయ్యారు. ఆయన మేము కలిసి మేము 17 years కలిసి ఒకే దగ్గర ఉన్నాము. ఆయన ప్రతి ఒక్క విషయం మాతో పంచుకునేవాడు. కష్టం నష్టం ఉన్నాయి. ఈ రోజు ఇది జరగడం వల్ల అసలు మాతో పాటు రిటైర్డ్ అయ్యింటే బాగుండేదేమో అనుకున్నాం. కానీ అలాంటి చావు రావడం మాకు రాలేదనే బాధ తప్ప అది గర్వకారంగా ఉంది మాకైతే. ఎందుకంటే ఈ దేశం కోసం ఇలాంటి చావు రావడము, మేమైతే అది మాకు రావలేదు, ఆ ప్లేస్ లో మేము ఉంటే బాగుండేది అనేది మాకు అదొక గర్వకారణం. वो अच्छा काम करने वाला था, इसलिए उसको 24 RR यूनिट से कुछ आदमी RR में जाता है सर्विस करने के लिए. जब RR से वो वापस दोबारा उसी यूनिट में आता है. लेकिन क्या इसका ये आईडी की वजह से वापस नहीं आ पाया, लेकिन देश के लिए शहीद हुआ, इसलिए हमको खुशी का बात है. सुबह कहीं नहीं उनसे हमारा दिल में रहेगा हमेशा. सभी का ये गांव का दिल में, गांव का सभी आदमी का दिल में रहेगा, और इंडिया का सभी का आदमी का दिल में रहेगा. शहीद है वो, हमारे देश के लिए शहीद है. ऐसा अवसर हमको नहीं मिला करके हमको दुख लग रहा है. వేరే గ్రామం అయినప్పుడు కూడా నార్పల్లోనే ఇతను స్థిరపడాలని వాళ్ళ భార్య పిల్లలతో ఇక్కడే ఉండేవాడు. అనుకోని సంఘటన జరగడం వల్ల మనము ఒక జవాన్ని కోల్పోయాం ఈరోజు దేశానికి. దీనివల్ల మేము చింతిస్తున్నాము. కాకపోతే ఏమంటే ఈ కార్యక్రమం మా మండలంలో నార్పల్లో జరగడానికి మాకు అవకాశం వచ్చినందుకు కూడా కొద్ది విధంగా గర్వపడుతుంది. భారత సైన్యంలో పనిచేస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సుబ్బయ్యకు నివాళులర్పించడానికి వేలాది మందిగా నార్పలకు తరలి వచ్చారు. ముఖ్యంగా భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి ప్రధానమైన ఆర్మీ అధికారులు కూడా ఇక్కడికి తరలి వచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అయితే వీర మరణం పొందిన సుబ్బయ్యకు వారు నివాళులు అర్పించడమే కాకుండా భారతదేశానికి తాను ప్రాణాలు అర్పించడం ఎంతో గర్వకారణము. అటువంటి వీర మరణం తమకు రాలేదే అని బాధగా ఉందని ఓవైపు తన తోటి జవాన్లందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్,